సో ఫేస్బుక్ అకౌంట్ లాగ్ పడిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి వెళ్ళి మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావాలంటే ప్రాసెస్ ఏంటిది అనేది చూద్దాం. సో హెల్ప్ సెంటర్ నుంచి వెళ్ళి మీరు వచ్చిలు అని అంటే మీకు ఈ పాలసీస్ అండ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఏం చేయాలి, ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, బీయింగ్ యువర్ అథెంటిక్ సెల్ఫ్ అండ్ అనుకుంటూ ఉంటుంది కదా. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చాలామంది ఇస్తున్నారు. అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి కాబట్టి మీకు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ప్రాసెస్ చేసినా కూడా మీకు అన్లాక్ ఆప్షన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది లేకుండా ఇక్కడ మీరు ఎలా రాయాలి అనేది ఒకసారి వీడియోస్ చూడండి. నేను వీడియోస్లో కూడా మీకు ఎగ్జాంపుల్గా ఎన్నో వీడియోస్లలో చెప్పాను, చూపించాను. ప్రతి వీడియోలో చూపించడం అంటే అదే 2 minutes దాకా టైం పడుతుంది కాబట్టి వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి ఒక వీడియోలో చూపించాను. అందులో ఉన్నట్టుగా మీరు రాసి మీ అకౌంట్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ అనేది రాసి కాపీ చేసుకొని వీటి అన్నిటి దగ్గర పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, 1 week వరకు అకౌంట్ మళ్ళీ లాగిన్ అవ్వకుండా ఉంటేనే ఆఫ్టర్ 1 week తర్వాత మీకు ఈ విధంగా గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఈజీగా అన్లాక్ అనేది చేసుకోవచ్చు. సో మనం కూడా ఇదే ప్రాసెస్ చేసినాము. సో వీళ్ళకు కొంచెం 2 times టైం పట్టింది. ఎందుకు అనంటే వీళ్ళ అకౌంట్ లాగిన్ అవ్వడము, పాస్వర్డ్ చేంజ్ చేయడము ఇలాంటివి చేస్తే మాత్రం 2 months టైం పడుతుంది. అది గుర్తుంచుకోవాలి.